జిల్లా డొన్నకల్ మండలం ములకల్పల్లి గ్రామం నుంచి నేను కోదాటి వెంకన్న సీనియర్ ఉద్యమకారుడుగా మాట్లాడుతున్న అంశం ఏంటంటే, ఈ భారతదేశంలో మరి బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అటువంటి హరాస్మెంట్ మామూలుగా లేదు. ఎందుకంటే భారత రాజ్యాంగం మనకిచ్చిన హక్కులు, డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం శాంతియుతంగా ధర్నా చేయమని ఎక్కడైనా, ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలో, ఏ జిల్లాలో అయినా ఎక్కడైనా శాంతియుతంగా చేయవచ్చు. అటువంటి శాంతియుతంగా చేసే ధర్నానికి కూడా ఆ మోపున లాటరీ ఛార్జీ చేసి రక్తాలు వచ్చేటట్టు కొట్టడం ఇది చాలా దుర్మార్గమైన విషయం. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో చేస్తున్న హరాస్మెంట్ మామూలుగా లేదు. ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. విద్యార్థులపై జరిగినటువంటి లాటరీ ఛార్జీ చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి ఎన్నో రకాలుగా కులాల పేరుతో కుళ్ళులు నింపి, మతాల పేరుతో మంటలు లేపే అటువంటి బీజేపీ పార్టీ, ఇట్లా మతత్వం పార్టీ ఒక రాముడిని ముందు పెట్టుకొని రాముడు హింస చేయమన్నాడా ఎక్కడన్నా? రాముడు రక్తం వచ్చేటట్టు కొట్టమన్నాడా ఎక్కడన్నా? ఏంటిది ఫాసిస్ట్ రాజ్యమా? ఇదేంది? ఏ పాలన ఈ పాలన? ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి దుర్మార్గమైన విషయాలు, విద్యార్థులపై లాటరీ ఛార్జీ, నిరుద్యోగం సమస్యలు కోకోలాడుతున్నాయి. ఎన్నో రకాలుగా ఈ భారతదేశంలో మరి సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తున్నటువంటి మోడీ గారు, మరి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఏమైంది? ఇప్పుడు లాటరీ ఛార్జీల కాడికి వచ్చిందా? ఓట్లు వేయించుకునేటప్పుడు ఉన్నటువంటి ఆలోచన విధానం, మరి ఓట్లు వేయించుకొని గద్దెలకు ఎక్కిన తర్వాత నిరుద్యోగం సమస్య పట్టించుకునేది లేదు, పేదల సమస్యలు పట్టించుకునేది లేదు. మరి ఎక్కడ చూసినా ఎక్కడ గొంగడ అక్కడే ఉంది. భారతదేశంలో ఏ మూలన చూసినా ఆ మూలన గొంగడ అక్కడే ఉన్నది. కరెంట్ లేదు, విద్య లేదు, వైద్యం లేదు, సరైన విద్యా వైద్యం అందించకుండా పేదలకు గుడిసెలు లేవు. ఏంది ఈ విధంగా చేసే హరాస్మెంట్ పరిపాలన? ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా అని చెప్తున్నాడు. థ్యాంక్ యూ.